పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నారాయణస్వామి నగర్లోని లక్ష్మీ మెస్ పూర్తిగా కాలి పూర్తయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 5 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు మెస్ యజమాని పరమేశ్వర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ తనను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనానికి చెప్పాలా అదే ఇవన్నీ ఒకటే రాత్రే బంద్. ఈరోజు పరమేశ్వర్ నా పేరు, లక్ష్యం మీద నడుపుకుంటున్నాను. నేను ఈరోజు షార్ట్ సర్క్యూట్తో మొత్తం దగ్ధమైంది. నేను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి, ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు ఆదుకోవాలని విజ్ఞప్తి. సుమారు ఒక 4-5 లక్షలు ప్రాపర్టీ మొత్తం కాలిపోయింది, బూడిదైంది. ఓకేనా? అంటే ఏమేమి కాలిపోయినాయి? మొత్తం టేబుల్స్ అన్నీ కాలిపోయినాయి. భారీ నష్టం జరిగింది. షెడ్ వేసిన మొన్ననే 50,000 షెడ్ కూడా వేసిన, అది కూడా అయిపోయింది. అన్ని కూలర్లు అన్ని ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది. బియ్యం అంతా బౌళ్ళు అన్నీ కాలిపోయినాయి, డోర్స్ అన్ని కాలిపోయినాయి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఇద్దరు ఎమ్మెల్యే గారికి కలెక్టర్. ఎట్లా జరిగింది అసలు ఇది? మేము సండే రోజు ఇంట్లో ఉన్నాం, ఆల్రెడీ షార్ట్ సర్క్యూట్ అనుకోవాలి అనుకుంటున్నాం. అట్లా అనుకుంటున్నాం. మేము ఎవరితో దుష్మన్ బయట వాళ్ళతో ఎవరితో లేదు, అంత మంచిగా ఉంటాం. అది దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి.